62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. యాక్చువల్ గా ఈ పిల్లలు పుట్టకపోవడానికి కూడా పురుషులు ఎంత శాతం కారణమో దాని గురించి వివరిస్తారు. ఇదివరకు పబ్లిక్ అందరికి లేడీలోనే ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని అనుకునేవారు. కానీ అది సైన్స్ ద్వారా మనకి చాలా మారింది. మేము ఉదాహరణకి సిమెన్ అనాలిసిస్ ఫస్ట్ విజిట్ లోనే చేపిస్తాము. ఇది ఎందుకు మనకి తెలిసిందంటే ఇది వరకు ఒక 15-20 years బ్యాక్ WHO ప్రకారం యావరేజ్ స్పర్మ్ కౌంట్ 40 to 60 మిలియన్ అని ఉండేది. అది రాను ఇవల్యూషన్ వల్ల మరి పొల్యూషన్ పెస్టిసైడ్స్ యూజ్ వల్ల అది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మనం 16 మిలియన్ ఇస్ నార్మల్ అని చెప్తాం. సో తేడా చూడండి, 40 to 60 మిలియన్ నుంచి 16 మిలియన్ దాకా అదంతటా అదే నేచర్ లో పడిపోయింది. సో మనకి కౌంటే కాదు, యాక్చువల్ మార్ఫాలజీ అంటే దాని ఆకారం ఎలా ఉంది, హెల్దీ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 16 మిలియన్లో కనీసం 4% అయినా సరైన ఆకారంతో ఉండాలి. అలాగే కదలిక కూడా వాటికి ఉండాలి. ఒక 10 to 30% అయినా ర్యాపిడ్ మొటైల్ స్పర్మ్స్ అని ఉండాలి. సో ఈ సీమెన్ అనాలిసిస్లు చేయించి మనకి ఏమర్థమైందంటే ఈ లైఫ్ స్టైల్స్, ఈ ఎస్పెషలీ స్ట్రెస్, స్మోకింగ్, ఒబిసిటీ, ఆల్కహాల్, వేరే డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకి స్పర్మ్ కౌంట్స్ అనేవి చాలా మట్టుకు తేడాలు కనిపిస్తున్నాయి. మనం ఏం చెప్తామంటే జెంట్స్కి మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్, కొంచెం ఫ్రెష్, ఇది ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్ని తప్పు అని మనకి ఇప్పుడు తెలుస్తోంది కదా, ఇవన్నీ మనకి హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఈ అందరికీ తెలిసి ఇప్పుడు ప్లాస్టిక్స్లో తినకూడదు, ప్లాస్టిక్స్లో వేడి చేసుకోకూడదు, అలాగే ఇప్పుడు హెయిర్ స్ప్రేలు, బాడీ స్ప్రేస్లు, ఇవన్నీ కూడా ఈడిసి అంటాం, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. అంటే ఈ కెమికల్స్ అన్ని మీకు వచ్చి మీ హార్మోన్స్ ని మీకు తెలియకుండా పాడు చేస్తున్నాయి. సో రీసెర్చ్ ఎక్కువైన కొద్దీ మనకి ఏం తెలుస్తోంది, చాలా కారణాల వల్ల, ఎయిర్ లో పొల్యూషన్, ఫుడ్ లో పెస్టిసైడ్స్, మనం చూడండి ఈ ఫెవికాల్ అవి వాడతాము వాల్ పేపర్స్ అవి అతికించడానికి, వాటి ఫ్యూమ్స్, అలాగే ఎన్నిటి కారణాల వల్ల మనకి మన మేల్స్ లో కూడా హార్మోన్స్ డిస్రప్ట్ అయ్యి స్పర్మ్స్ లో తేడాలు వస్తున్నాయి. సో కొన్ని మీరు మార్చలేరు, కానీ మీ చేతుల్లో ఉన్నది ఏంటంటే ఒక మంచి బ్యాలెన్స్ డయట్, టైమ్లీ మీల్స్, జంక్ ఫుడ్ తగ్గించండి, స్మోకింగ్ డ్రింకింగ్ తగ్గించండి, ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ అనేది సరిగ్గా ఉంచుకోండి, ఏడాదికి ఒకసారి ఒక హెల్త్ చెకప్కి వెళ్ళండి, షుగరు, థైరాయిడ్ అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి అని చెప్తాం. సో మేల్స్ నుంచి 50% తప్పకుండా ఉంటుంది, ఇద్దరికి కలిపి ఉన్న ప్రాబ్లమ్స్ ఒక 30% ఉంటాయి. సో కేవలం ఇది లేడీకి సంబంధించిన ప్రాబ్లం అనేది పూర్తిగా మనము సైన్స్ ద్వారా అది తప్పు అని తెలుసుకుంటున్నాం.